ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. చిన్నడా
అదేవిధంగా ముఖ్య అతిథులు గౌరవనీయులు బ్రహ్మం గారికి, శ్రీకృష్ణదేవరాయల కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా జన సైనికులకు, తెలుగుదేశం నాయకుల కుటుంబ సభ్యులందరూ పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. వంగలాంటి మోహన్ రంగయ్య గారు చనిపోయి 30 సంవత్సరాలు దాటినప్పుడు కూడా ఇప్పటికీ ప్రజల ఉదయం శాశ్వతంగా ఉండాలని చెప్పంటే ఆనాడు మరి వారు చేసే సేవలు ఇప్పుడు కూడా స్మరిస్తాం. రాధారంగా పెద్దపడి ఏర్పాటు చేయడం కానీ ఇప్పుడు కూడా ఒకవేళ రాధాబాబు అని చెప్పంటే ఒక స్టార్ క్యాంపెయిన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి పోయినా సరే ఒకవేళ ప్రజలు ఉన్నటువంటి మంచి పేరు. ప్రతి ఒక్కరు కూడా మరి శాశ్వతంగా లేకపోయినా సరే భౌతికంగా లేకపోయినా సరే మనసు ఉదయం శాశ్వతంగా ఉండాలంటే ప్రజా సేవ చేయబట్టే ఒకరికి ఓరగా ఇప్పుడు కూడా జరుగుతుంది చెప్పుకుంటాను. ఎవరైనా సరే జీవితాలు ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం త్యాగం చేస్తారు, సేవ చేస్తారు, వాళ్ళందరి యొక్క ఉద్యోగాలు శాశ్వతంగా వెళ్ళిపోతారు. మరి ప్రత్యేక రోజు జరుగుతుంది చెప్పుకోవడం, ఇక్కడ వచ్చి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందాక కాపు సంఘ నాయకులు చెప్పడం, కాపు సంఘానికి కావాల్సినటువంటి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడంతో తప్పకుండా ప్రభుత్వం ద్వారా ఆ స్థలం కేటాయించడం ఏర్పాటు చేస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఒక్కరి మోహన్ గారికి దువాలు అర్పిస్తూ జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు సార్, మీ అమూల్య సమయాన్ని, మీ అమూల్య సందేశాన్ని పంపిస్తాను. మరి యొక్క కార్యక్రమం ఘనంగా జరగాలని మోహన రంగారావు గారు, వంగవీటి మోహన రంగారావు గారు 36 సంవత్సరాలైంది చనిపోయి 77వ జన్మదినోత్సవం. మరి అవసరం నేను ఎక్కువగా మరి పరిగణించడం, ఆమె శాసనసభ్యులుగా ఎన్నికై ఆ తర్వాత సాహిత్యాన్ని నేర్పడం అనేది ఇవన్నీ కూడా జరిగినాయి. ఒకటే మనం చెప్పుకోవాల్సింది, ఎప్పుడైనా సరే ప్రజల మధ్యన వెలిగినటువంటి వ్యక్తులకి ఎప్పటికీ కూడా మరణం లేదు అని అనడానికి వంగవీటి మోహన రంగాన్ని సాక్ష్యం ఆకారం అని మనం చెప్పుకోవచ్చు. బహుశా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఈ తెలుగువాడు ఉన్నంత వరకు కూడా ఈ సమాజాన్ని ఏదైతే ఆయన ఈనాడుగా మరి ప్రేరేపిస్తూ ఆ యొక్క దీన్ని అది ఆ స్ఫూర్తిని కలిగిస్తూ వస్తా ఉందో, ఆ వంగవీటి మోహన రంగా అనేటటువంటి మాట శబ్దం అది తరతరాలుగా సమాజాన్ని ప్రభావితం చేస్తుందంటే ఎటువంటి సందేహం లేదు. అలాంటిది ఈ రోజున ఈ 77వ జన్మదినోత్సవ సందర్భంగా నేను ఆయనకి నా హృదయపూర్వకమైనటువంటి నివాళి అర్పిస్తూ, ఏదైతే ఇక్కడ మరి సమాజ సభ్యులు ఈ యొక్క కమిటీ మెంబర్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కృష్ణదేవరాయ సమితి, అలాగే జనసేన సభ్యులు, నాయకులు, మరి ఇందాక బీజేపీ వారు కూడా ఉన్నట్టు ఇక్కడ ఉన్నారు, వారందరికీ కూడా మరి ధన్యవాదాలని తెలియజేస్తూ, ప్రత్యేకించి ఇక్కడ అడిగారు కాపు కమ్యూనిటీ హాల్ నిర్మాణం, దాన్ని కూడా నా వంతు ప్రయత్నాన్ని నేను చేస్తానని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నివాళిని నా మిత్రుడు మోహన రంగా గారికి అర్పిస్తాను. సార్ ఓకే సార్, కొద్దిగా ఓకే సార్. సార్ సార్
ఫోటో కోసం సార్ మీకు ఫోటో కోసం సార్ ఒక్క నిమిషం మీరు ఆగండి సార్ ఒక్క నిమిషం అన్నా సరే అన్నా సార్ ఒక్క నిమిషం అండి ఓకే సార్ రమేష్